హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో విడుదలవుతోంది. పరీక్షలు అయితే ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఫలితాలు అయితే జూన్లో విడుదల చేయడం జరుగుతుంది. నియామకాలను వేసవి సెలవులు ముగిసిన తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోపే అంటే జూన్ 12లోగా పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1035 టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయంట. అందులో మనకు తెలుగు అయితే స్కూల్ అసిస్టెంట్ తెలుగు అయితే 35 పోస్టు, హిందీ 45, ఇంగ్లీష్ 79, గణితం తెలుగు మీడియం 37, ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం 38, బయాలజికల్ సైన్స్ తెలుగు మీడియం 58, సోషల్ స్టడీస్ తెలుగు మీడియం 91, ఫిజికల్ ఎడ్యుకేషన్ 179, ఎస్జిటి తెలుగు అయితే మనకు 260 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా మనకు 822 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా మనకు ఏలూరు నగరపాలక సంస్థ పాఠశాలలో కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవన్నీ ఖాళీ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మీరు పశ్చిమ గోదావరి జిల్లానా కాదా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. దాంతోపాటు మీరు ఏ జిల్లా వారో, మీ జిల్లాలో ఏ దాంట్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి వీడియో కింద మీ డిస్టిక్ పేరు అయితే కామెంట్ చేయండి. లేదా ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లోనే ఖాళీగా ఉన్న అన్ని టీచర్ పోస్టులకు సంబంధించి పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.